హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకర్ మీడియా. ఫ్రెండ్స్, ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ స్కీమ్ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి అద్భుత విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి అనేక అంశాలు దోహదం చేశాయి. వీటిలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో కూడా ముఖ్య కారణంగా చెబుతున్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన అనేక హామీల పట్ల ప్రజలు ఆకర్షితులై పెద్ద ఎత్తున కూటమికి ఓట్లు వేశారు. ముఖ్యంగా మహిళలు ఉచిత బస్ ప్రయాణం, ప్రతి నెల 1500 చొప్పున చెల్లిస్తున్నామని హామీ, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీకి వంటి పథకాల పట్ల ఆకర్షితులై కూటమికి భారీగా ఓట్లు వేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 124 స్థానాల్లో కూటమి విజయం సాధించింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు దిశగా కూటమి నాయకులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పెన్షన్ పెంపుతో పాటు డిఎస్సీ విడుదల వంటి హామీలను అమలు చేసేలా చంద్రబాబు నాయుడు 5 సంతకాలను చేశారు. మిగిలిన పథకాల అమలుకు సంబంధించి ప్రభుత్వ అధికారులు ఇప్పటికే పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ 2 పథకాల అమలుపై కసరత్తు చేస్తున్నట్టు ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం మరో 2 పథకాలను అమలు చేసేందుకు అనుగుణంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఒకటి ఉచిత బస్సు ప్రయాణం కాగా, రెండోది మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న ఆసక్తి లబ్ధిదారుల్లో కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో కూడా ఈ పథకాన్ని అక్కడక్కడ ప్రభుత్వం అమలు చేస్తుంది. తెలంగాణలో సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ అందిస్తుండగా, ఏపీలో మాత్రం పూర్తిగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాల తయారీపై అధికారులు ప్రస్తుతం పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. కొద్ది రోజుల్లోనే ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది. తెలంగాణలో అమలు చేస్తున్న ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు ఇక్కడి అధికారులు పరిశీలిస్తున్నారు. ఉచిత పథకాన్ని అందించేందుకు లబ్ధిదారులు ఎలా ఎంపిక చేయాలి, ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలన్న దానిపై కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తొలి 100 రోజుల్లోనే పలు పథకాలను అమలు చేసింది. వీటిలో ఉచిత బస్ ప్రయాణం, 500 గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు ఉండగా, ఈ క్రమంలోనే ఏపీలో కూడా చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా గ్యాస్, ఉచిత బస్ ప్రయాణం వంటి పథకాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు ప్రజల నుంచి కూడా ఈ పథకాలను అమలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అనుగుణంగా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ₹1000 పెన్షన్ పెంచి ₹4000 లబ్ధిదారులకు జూలై నెలను అందజేసింది. అలాగే 3 నెలలకు సంబంధించి ఏరియాస్ కలిపి ₹7000 ఒక్క లబ్ధిదారునికి అందించారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఇతర పథకాల అమలుపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలని చూస్తున్నట్టు చెబుతున్నారు. ఆ తర్వాత ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని అమలు చేయనున్నారు. ముందుగా ఉచిత బస్ ప్రయాణ పథకం అమలు చేస్తే, ఆ తర్వాత మహాశక్తి దీపం పథకం కింద ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు ఇచ్చే హామీ అమలు చేయనున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఈ స్కీమ్కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పథకం అమలు చేసేందుకు సంబంధించిన విధి విధానాలపై అధికారులు పనిచేస్తుండటంతో ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసే పథకాన్ని ప్రభుత్వం అమలు చేసే నిరుపేదలకు ఎంతో మేలు చేకూరుతుంది. ప్రస్తుతం ఏపీలో గ్యాస్ సిలిండర్ల ధరలను పరిశీలిస్తే ₹860 ఉంది. ప్రాంతాల వారీగా ఈ సిలిండర్ల ధర కొంత మార్పులు ఉండొచ్చు. అంటే 3 సిలిండర్లు ఉచితంగా లబ్ధిదారులకు అందిస్తుంది. 2600 వరకు లబ్ధిదారులకు మిగులునుంది. ఈ పథకం అమలు కోసం వేలాది మంది మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసే తేదీ ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాల్సి అయితే ఉంది. ఫ్రెండ్స్, మేము మంచి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి.